ఈ రోజుల్లో ఆడవాళ్ళు టాప్లో వెళ్తున్నారు. ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తున్నారు. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అనే పదాలను వాడుతూ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రపంచంలో ఇంకేటికి ఆ పదాలు అన్వయించవు, కానీ ఆడాళ్లకు అవి అన్వయిస్తాయి. ఎంతలా అంటే ఇంకా అది మాట్లాడుతూ వెళ్తే అదే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. కానీ మిస్యూజ్ అయ్యేంతలా అవకాశం కల్పించాయి ఆ పదాలు. జ్ఞానం లేని, ఆలోచన శక్తి లేని మూర్ఖులకి మన సమాజంలో బలం ఇవ్వబడుతుండడం వల్ల వారు ఇలా మార్చేస్తారు. పోనీ అది వదిలేస్తే, ఒక కాలంలో బిఫోర్ 1960s నిజంగానే ఆడవాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అంటే కొద్ది రకంగా అది బాగానే ఉండేది. అంటే ఆడవాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం అనే కోణంలో మనం ఆలోచిస్తే అది ఓకే. కానీ పరిస్థితులు సరిలేని ఇళ్లలో అది హింసగా ఉండేది ఆడవాళ్లకు. వారు అసలు చచ్చిపోయాయి, అంటే వారి ఆశలు చచ్చిపోయాయి. ఇతరులు పెట్టే కష్టాలను అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేది. సో అది చాలా నరకం. దానికి పోలిస్తే మనం పైన మాట్లాడిన 2 పదాలు ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ అనేది 100% కావాలి. కానీ ఈ రోజుల్లో వాటి పరిణామం సమాజం చెడుగా చాలా ఉంది. అది ఉండకూడదుండే. సో ఆ రోజుల్లో ఆడాళ్లకు ఇల్లే ప్రపంచం. నో స్టడీస్, ఎవరి దగ్గర మాట రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళయ్యేదాకా ఎవ్వరినీ చూసేకి లేదు. పెళ్ళయ్యాక వాడే సర్వస్వం. అలాంటి రోజుల్లో ఒక అమ్మాయి జానకి ఒక ఉన్నత కుటుంబంకి చెందిన అమ్మాయి ఆ కాలంలోనే. సో కొంచెం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో తిరిగినప్పుడు చదువు ఇలాంటివి తెలుసుకుంది. సో చదవాలని డిసైడ్ అవ్వడంతో బాగా చదువుతూ ఉంది. మరియు ఆ రోజుల్లో ఉన్నత స్థాయిలో జరిగే పోరాటాల్లో శిక్షణ అనేదాన్ని బాగా ఫోర్స్గా చేస్తున్నారు, దేశాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. సో ఆ ఇదిలో జానకి ఎలాగో ఒప్పిస్తూ 10th క్లాస్ పూర్తి చేసింది. జానకి చాలా చాలాకి మరియు తెలివైన పిల్ల. సో చదువుని ముందుకు సాగించడానికి చాలా డిస్కషన్స్తో కొనసాగించింది. ఇంటర్ పూర్తి అయింది ఆఖరికి. సో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడాలని మొదలుపెట్టారు. కానీ జానకి అస్సలు ఇష్టం లేదు. తను బాగా చదవాలి, గొప్పగా ఎదగాలి, ఏదో సాధించాలి అని ఉండేది. తర్వాత సమాజంలోని ఆడపిల్ల పరిస్థితిని అర్థం చేసుకుని దానికి కొంచెం తిరుగుబాటుగా వెళ్ళేది. సో చాలా గొడవల తర్వాత ఇంట్లో వాళ్ళు డిగ్రీకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలాగే జానకి కూడా పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే పెళ్లి చేసుకుంటే నాకు సరిపడేవాడు, అంటే చదువుకి అడ్డం రానివాడు దొరికితే చేసుకుంటాను అనే విధంగా ఒప్పుకుంది. తన చదువు కంటిన్యూ చేసింది. వీళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదే జరిగేది. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు తమ ఏదో ఆశలు ఆకాంక్షలతో ఉంటారు, ఉండని, కానీ బదులుగా వాటికి సపోర్ట్గా వేరే వారిని బలి చేయడం. వారికి కావాల్సి ఉంటే చేసుకొని కావాల్సింది, కానీ వాటి ఫ్యూయల్గా, బలి పశువుగా ఇంకొకరిని వాడడం ఎందుకు? దీన్ని ఏమంటారంటే, ఇంకా వద్దులేదు. ఒకటి, తన ఆశలు లేదా చేసుకున్న వాడిని ఇష్టంగా చూసుకోవాలి. ఒకటి అటుండాలి లేదా ఇటుండాలి. అలా ఉండదు, అటుండే ఇటుంటారు. ఎలాగూ జానకి ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుతుంది. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అక్కడికి ఒక పెళ్లి సంబంధం దొరికింది. నేవీలో పనిచేసేవాడు అబ్బాయి. సో జానకి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అబ్బాయి నరేందర్ కుమార్ ఇంట్లో మాట్లాడారు. అంతా ఓకే అయింది. నరేందర్ తన తమ్ముడి పరిచయంతో జానకి చదివే కాలేజీకి వెళ్ళి కలుస్తాడు. నరేందర్ విదేశాలకు వెళ్ళి రావడం వల్ల కొంచెం మెచ్యూర్డ్గానే, అంటే తెలివైనవాడే. సో జానకి నరేందర్ మాట్లాడుకున్నారు. ఫోన్లు ఏవి లేవు అప్పుడు. ఇద్దరు ఒకరికొకరు ఇష్టమయ్యారు. ఇద్దరి ఆలోచనలు సమ్మతమయ్యాయి. సో పెద్దవాళ్ళు ఇక పెళ్లికి సిద్ధమవుతున్నారు. కాలేజీలో నరేందర్ వెళ్ళింది తెలిసి మొత్తం కాలేజ్ జానకికి ఆట పట్టించడం మొదలెట్టింది.
జానకి ఫ్యామిలీ కొంచెం గొప్ప ఫ్యామిలీ కదా. అది నేవీ అబ్బాయి, అంటే చాలా ఫిట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తడుకుబాటు అనేది ఉంటుంది దేంట్లో అయినా. సో అలాగే ఇక్కడ కూడా నరేందర్ అమ్మ ఆలోచనలు అనేవి తొడుకుబాటుగా మారాయి. తన చిన్న కొడుకుని పంపించింది నరేందర్ మదర్ జానకితో మాట్లాడడానికి. ఇలా పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం, అంతా ఓకే కదా అని అడిగేలా. అప్పుడు ఇలా పెళ్ళయ్యాక ఇలా ఉండాల్సి ఉంటుంది, చదువు ఇవన్నీ కుదరవు అనేలా చెప్పాడు. జానకికి షాక్ అయింది. అన్నీ మాట్లాడే కదా ఓకే చేశాం, ఇప్పుడేంటి ఇలా అనేలా. లేదు కుదరవు అవన్నీ అని వారు అనేసరికి నేను నరేందర్తో అన్నీ మాట్లాడుకున్నాను, నరేందర్ కూడా అలాగే చెప్పాడు అని అంది. ఇదే టైంలో నరేందర్కి 1 month వర్క్ పడడంతో షిప్ వెళ్ళిపోయింది. ఇక్కడ నరేందర్ అమ్మకి మరియు జానకి మధ్య ప్రాబ్లం మొదలైంది. నరేందర్ పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఒప్పిద్దామనేలా ఇంట్లో ఏదో చెప్పి ఒప్పించాడు. ఎందుకంటే జానకి నరేందర్ ఇద్దరు లవ్లో ఉన్నారు కదా. కానీ ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడేసరికి పరిస్థితి చెడిపోయింది. సో జానకి చాలా అప్సెట్ అయింది. ఇదేంటి నరేందర్ ఇలా చేశాడు, చాలా నమ్మాను అతన్ని అని అనుకుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా ఆపోజిట్గా ఏర్పడింది సన్నివేశం. నరేందర్ పెళ్ళి అయ్యాక పేరెంట్స్ని ఎలాగో ఒప్పించచ్చో అని అనుకుంటే, జానకికి మాత్రం అది ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలాగో నన్ను గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని ఇలా నాతో నాటకం ఆడాడు అనేలా జానకికి అనిపించింది. సో అందుకే ఇంత జరిగిన ఒక్కసారి కూడా రాలేదు నరేందర్. ఎలాగో పెళ్ళి చేసుకుంటుంది ఇంత జరిగాక అని నరేందర్ అనుకున్నాడు అని జానకి అనుకున్నది. నేనెలా చేసుకుంటాను, ఇంత నాటకం ఆడితే నేను లొంగను, నాకు వద్దు ఈ పెళ్ళి అని జానకి ఎదురు దెబ్బగా చెప్పింది. జానకి కూడా కొంచెం ప్రపంచ జ్ఞానం తెలిసింది కదా. సో ఇటు జానకి పేరెంట్స్ చెప్పినా వినట్లేదు జానకి. ఇంత జరిగాక ఇప్పుడు ఆపేస్తే మన గౌరవ మర్యాదలు ఏమైపోతాయి అని గొడవ చేసినా కూడా జానకి ఒప్పుకోలేదు. నాకు ఈ పెళ్ళి అస్సలు వద్దు అని గొడవ చేసింది. ఇది యూనివర్సిటీలో తెలిసింది మరియు బయట తెలిసేసరికి జానకి నాన్న మరియు అమ్మ ఆ అవమానం భరించలేకపోయారు. అప్పుడు అది నిజంగా చాలా పెద్ద అవమానం. అలా ఉండేది సమాజం. నెక్స్ట్ మళ్ళీ అమ్మాయికి పిల్లనిచ్చేవారు కూడా కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి అబ్బాయికి ఏర్పడిందిలే కానీ అంతలా అయిపోయారు ఆడవాళ్ళు ఇప్పుడు. సో ఆ అవమానం వల్ల జానకి ఇంట్లో చాలా గొడవలు పెరిగి అవి ఆఖరికి జానకి ఇంట్లో నుంచి బయటికి వచ్చేలా అయ్యింది. జానకి నాకు ఆ పెళ్ళి వద్దు అని పట్టుబట్టి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. అప్పట్లో ఇది చాలా ఘోరం సమాజంలో. బయటకు వచ్చేసింది, కానీ ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలీదు. పగలంతా కాలేజీలో ఉండొచ్చు, కానీ రాత్రులు ఎక్కడైనా అత్తెకి రూమ్ తీసుకోవడానికి డబ్బులు లేవు. సంబంధికులు ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఎవరు చేర్చరు. అంతేకాదు ఇలా పెళ్ళి ఖాయమయ్యేటప్పుడు వద్దని ఇలా బయటకు వచ్చింది అని తెలిస్తే ఎవ్వరు ఇల్లు ఇవ్వరు, పని ఇవ్వరు, దగ్గరికి వెళ్ళరు, చేర్చరు. అలాంటి సమయం అప్పుడు కాలేజీలో కూడా అంతా వెటకారంగా ఏదో ఘోరం చేసినట్టు చూసేవారు. అబ్బాయిలు అమ్మాయిలు అంతా, అమ్మాయిలు మరీ ఎక్కువ. కాలేజ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక రూమ్లో ఒంటరిగానే కూర్చుని ఏడుస్తుంది. చాలా సమయం అయింది. ఆఖరికి ఒక పనివాడు చూసి వెళ్ళి ప్రిన్సిపల్ లాంటి, అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్లా ఉంటాడు కదా, అతనికి చెప్పాడు. అతను వచ్చి కూర్చుని మాట్లాడగా అంత వివరించింది జానకి. అతనికి జానకి బాధ చాలా బాధ పెట్టింది. మంచివాడు అతను. సో ఎవ్వరేమనుకున్నా సరే అని తన ఇంటి పైన ఉన్న ఒక చిన్న గదిని ఇచ్చాడు, నువ్వు అక్కడే ఉండు అని. ఇక జానకి డబ్బు ఇవ్వలేనంటే ఏదైనా టీచింగ్కి సంబంధించిన పని చూద్దాం, అప్పటిదాకా డబ్బులు వద్దని చెప్పాడు అతను. అలా జానకి ఆ గదిలో ఉంటూ కాలేజ్కి వెళ్తూ ఉంది. చెప్పినట్లే అతను వాళ్ళ ఇంటి కాంపౌండ్లోనే ట్యూషన్లా ఉన్నదానికి జానకిని టీచర్గా చేశాడు. అది చిన్నపిల్లల ట్యూషన్. అలా వస్తున్న డబ్బులు జానకి జీవితానికి సరిపోయాయి, తిండికి మరియు అత్తకి సరిపోయాయి.
నరేందర్ ఇంకా తిరిగి రాలేదు. జానకి ఒకరోజు కాలేజీలో ఉండగా ఎప్పటిలాగే అమ్మాయిలు జానకిని పెళ్లి వదిలేసి ఇల్లు వదిలేసి వచ్చినది అనేలా హీయాళిస్తుంటారు. అప్పుడు జానకికి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు ఇదంతా భరిస్తూ నేను సైలెంట్గానే ఉన్నా, కానీ వీరు తగ్గట్లేదు. రోజు రోజుకి ఎక్కువగానే చేస్తున్నారు. సో వీళ్ళకి బుద్ధి చెప్పాలి, లేదా కుదరదు అని చెప్పి లేచి వెళ్ళి ఒకరికి లాగి కొట్టింది. కొట్టి, సిగ్గులేదా మీకు? ఇలా ఒంటరిగా రోజులు కుమిలిపోయి నేను ఏడుస్తూ ఉంటే మీరు జ్ఞానం లేకుండా నన్ను మళ్ళీ ఏడ్పిస్తారా? మనుషులేనా మీరు? మీ పరిస్థితి మీకు అర్థమవుతుందా? నేనేం చేశాను? నాకు ఇష్టం లేని నన్ను నా స్వతంత్రాన్ని బంధించే పెళ్ళిని వద్దన్నా. అందరిలాగే నేను చదివి గొప్పదాన్ని అవ్వాలి, మీలాంటి మూర్ఖులకి బుద్ధి చెప్పాలని అనుకున్నా. అది తప్ప? మగాళ్ళు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప? నేను కాదు, మనం ఎందుకు చేయకూడదు? ఏం మీకు బాగా చదవాలి, గొప్ప గొప్ప ఉద్యోగం చేయాలి, ఎన్నో సాధించాలి అని లేదా? చెప్పండి. మనల్ని మనమే ఏళిస్తూ బాధిస్తూ పోతున్నాం. మనకున్న జీవితాన్ని స్వాతంత్రంగా గడపాలిగా. కొద్దిమంది జీవితంలోనే ఏం జరిగినా ఉండిపోకూడదు కదా అని అలా చెప్తూ, ఈ రోజు నుంచి మీరందరూ ఎంత నన్ను వెక్కిరించినా సరే నేను తగ్గను. నేను ఒక పోరాటంలా మారుతాను. నేను పెళ్లి చేసుకున్న జీవితంలో మీలాంటి మూర్ఖులకు స్వాతంత్రం కల్పించడానికి కోసరం పోరాడతాను. ఆడది కూడా తను అనుకున్నది చేసేలా మారుస్తాను సమాజాన్ని అని అప్పటి నుంచి ఒక పోరాటంలా మారింది. అంతా సైలెంట్ అయిపోయారు. తరువాత ఒక్కొక్కరిగా జానకికి అమ్మాయిలు సపోర్టివ్గా వచ్చారు. ఇలా వీరు ఒక గుంపుగా మారి తమదే అయిన దారిలో నడవడం మొదలుపెట్టారు. ఒకరోజు నరేందర్ వచ్చాడు. వచ్చి కలిసి పెళ్లి చేసుకోవాలని అడిగాడు. తన అమ్మా నాన్న మన మంచి కోసమే చెప్పింది, అయినా మనం పెళ్ళి అయితే వాళ్ళు మన దారిలోకే వస్తారు అని చెప్పాడు. కానీ జానకి నికటంగా చెప్పింది, నేను పెళ్లి చేసుకోను అని. నేను సమాజంలో స్త్రీ సమానం కోసం పోరాడతాను అని చెప్పింది. దానికి నా జీవితమే ప్రేరితం అవ్వాలి అని చెప్పింది. రఘు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఇక రఘు చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు, చాలా బాధతో. ఎందుకంటే చాలా ప్రేమించాడు జానకిని. ఇలా జానకి తన పోరాటం కొనసాగించింది. కాలేజీలో స్పీచ్లు ఇస్తూ గుంపుని పెద్దది చేసుకుంది. బయట కూడా కొన్ని సమారంభాల్లో తెలివిగా ఆలోచించే వారి నుంచి సహాయం పొంది ఆడవాళ్లకు అవగాహన కల్పించేది. ఈ సమయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఎందుకంటే అప్పుడు ఇది చాలా నేరంలా ఉండేది, సమాజాన్ని పాడు చేస్తుంది అనేలా. కానీ లొంగలేదు జానకి. చాలా పుస్తకాలు చదివేది. గొప్ప గొప్ప వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సభా సమారంభాలు ఏర్పాటు చేస్తూ ఆడవాళ్ళకి స్వాతంత్రం, సమానత కావాలి అని పోరాడేది. ఆడవాళ్లకు ఎక్కడైనా అన్యాయం, బాధలు కలిగితే ఆ సంఘటనల్ని ఫేస్ చేసేది. వెళ్ళి వారి తరచున నిలిచేది. ఇక జానకి యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే రోజు బాధపడేది. ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండడం చాలా బాధ పెట్టేది. ఈ పేరెంట్స్కి దూరంగా ఉండడం అనే ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది, చెప్పేదానికన్నా. అలా ఒంటరిగా ఏడ్చేది మబ్బు రూమ్లో కూర్చొని. కానీ తనకి జరిగిన అవమానాలు ప్రేరేపించేయి తన చేస్తున్నది నిజమని, కరెక్ట్ అని. సో అలా పోరాడుతూ ఉండగా జానకి బలం పెరుగుతూ పోయింది. ఇంకా ఇది ప్రారంభ స్థాయి కాబట్టి సమాజం బలం ముందు నిలవలేకపోయింది. అందుకు జానకిని సమాజద్రోహి కింద అరెస్ట్ చేశారు. తన జీవితం అంతా జైలు గోడల మధ్యనే గడపాల్సి వచ్చింది. తను అనుకున్న పోరాటం తను ముగించలేకపోయింది. కానీ ఒక ఆరంభమైంది. అక్కడి నుంచి అందరికీ అవును కదా, ఇదొక తొడకబాటు సమాజంలో ఉంది కదా అని తెలిసింది. మరియు జానకి ఒక ప్రేరణగా కనిపించి ఇతరులు ఉద్భవించారు. సో అలా ఆ స్త్రీ స్వాతంత్ర్యం, సమానత అనేది పెరిగి ఒక పెద్ద స్థాయి పోరాటంలా మారి కొన్ని కానూన్లు మారాయి. స్త్రీలకి సమానత, స్వాతంత్రంగా బతికే అవకాశం వచ్చింది.
ఆఖరికి ఒకరోజు చాలా సంవత్సరాల తర్వాత జానకికి అప్పుడు 50 ఏళ్ళు. జానకిని బయటికి తీసుకొచ్చారు స్త్రీ పోరాటగారులు. జానకి ఒక మార్గదర్శిగా నిలిచింది వారికి. వారితో కలిసి అలా ముందుకు సాగుతూ పోయింది. ఇలా జానకి యొక్క జీవితం ముగిసింది. అంటే జానకి స్త్రీల స్వాతంత్రానికి, సమానతకి తను అన్నం నీళ్లు వదిలేసింది. పేరెంట్స్ని కోల్పోయింది, సుఖాల్ని కోల్పోయింది, టోటల్గా తన జీవితాన్నే కోల్పోయింది. ఇలా ఎందరో వేల మహిళల త్యాగమే ఈరోజు స్త్రీలకు చెడుగా మారిపోయేంతలా కల్పించింది స్వాతంత్రం, సమానతను. సో ఎందరో మహిళల జీవితాల నిదర్శనంగా స్వాతంత్రం, సమానత అనేది దక్కింది స్త్రీలకి. దయచేసి దాన్ని దుర్వినియోగం చేయొద్దు. నమస్కారం.